నష్టపోయినవి పొందటానికి ఎవరిని స్మరించాలి? ఈరోజు దత్త జయంతి. నిన్న మనం దత్తాత్రేయుడి ఆవిర్భావం గురించి చెప్పుకున్నాం. దత్త చరిత్ర ఏ విధంగా చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి అనఘా వ్రతం అని చేస్తూ ఉంటారు. అనఘా వ్రతాన్ని కూడా ఈ మార్గశిర పౌర్ణిమ రోజు చేయవచ్చు. అయితే దత్త చరిత్ర చదువుతున్నప్పుడు మనకి అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. దానిలో కార్తవీర్యార్జుని కథ ఒకటి. కార్తవీర్యార్జునుడు ఒక మహారాజకుమారుడు. ముందు అయితే పుట్టుకతోనే ఆయనకి చేతులు బలహీనంగా ఉండి పుట్టాడు. మనం ఈ రోజుల్లో చెప్పుకుంటూ ఉంటాం, పోలియో ఉంది, చేతులకి శక్తి లేదు, సత్తువ లేదు అని చెప్పుకుంటూ ఉంటాం. పోలియో వల్ల కాళ్ళు చేతులు పడిపోయాయి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంచుమించుగా ఆ విధంగా ఆయనకి చేతుల్లో బలహీనమైనటువంటి చేతులతో, హస్తాలతో ఆయన పుట్టాడు, రాజకుమారుడు. ఆ తర్వాత ఆయన చక్రవర్తి అయిన తర్వాత, ఆయన హయాం వచ్చిన తర్వాత ఆయన దత్తాత్రేయ స్వామిని సేవించడం ప్రారంభించాడు. దత్తాత్రేయ స్వామికి అత్యంత భక్తుడైనటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడు ఏం చేశాడు? దేశం మొత్తంలో కూడా అందరూ ధర్మంగా ఉండాలి, అందరూ దత్తాత్రేయ స్వామిని పూజించాలి, ప్రతి ఇంట కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా దత్తాత్రేయ స్వామిని పూజించి అనఘావ్రతం ప్రతి ఇంట చెయ్యాలి అనేటువంటి చటింపును వేయించాడుట. అలా దేశమంతా కూడా దత్తాత్రేయుడి భక్తిని ప్రచారం చేశాడైనా ఆయన కూడా స్వయంగా దత్తాత్రేయ స్వామి భక్తుడు. దత్తాత్రేయ స్వామి కోసం తపస్సు చేశాడుట. అలా తపస్సు చేసిన తర్వాత ఒకసారి దత్తాత్రేయ స్వామి ఈ కార్తవీర్యార్జునుడికి ప్రత్యక్షం అయ్యాడుట. ఏం కావాలో కోరుకో అన్నట్ట ప్రియంగా. అప్పుడు కార్తవీర్యార్జునుడు కోరుకున్నాడుట. ఆ కోరికలు చూసినా కూడా ఆనందంగాను ఆసక్తికరంగాను అనిపిస్తుంది. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, మహారాజులు అయినటువంటి వాళ్ళు, ప్రతి మనిషి కూడా భగవంతుణ్ణి ఎలాంటి కోరిక కోరాలి అనేటువంటి విషయం మనకిక్కడ అవగతమవుతుంది. అలాంటివి చూసి చదివి అయినా కూడా నేర్చుకొని మనం పాటిస్తే మనం కూడా చరితార్థులమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే కార్తవీర్యార్జునుడు ఎలాంటి కోరికను కోరాడు? స్వామి, ఎన్ని జన్మలెత్తినా నీ నామస్మరణను, నీ పాదాలయందు భక్తిని పోకుండా రక్షించు, అలాంటి అనుగ్రహాన్ని ఇవ్వమని చెప్పేసి మొదటి కోరికగా కోరాడట. ఆ తర్వాత రెండవ కోరిక ఏమిటంటే, నా దేశంలో అందరూ కూడా ధర్ములై నీ పాదసేవ చేసుకునేలాగా ఉండేలాగా ఆశీర్వచనం చేయమన్నాడుట. మరో కోరిక ఏమిటంటే, నేను చేతులు బలహీనపడి ఉన్నాను, నాకు అవసరం అయినప్పుడు శత్రు సంహారం చేయాలి అనుకున్నప్పుడు నాకు సహస్ర బాహువులు కావాలి అన్నాడుట. అంతేకాదు, నా నామస్మరణ ఎవరు చేస్తే వారికి నష్టపోయినవన్నీ కూడా తిరిగి లభించేలాంటి వరాన్ని ఇవ్వమని కోరుకున్నాడుట. దత్తాత్రేయ స్వామి తన భక్తుడిని చూసి ధర్మమైనటువంటి కోరికలు కోరాడని చెప్పేసి, అదేవిధంగా అమ్మాయిలందరూ కూడా తెల్లవారుజామున ఇంటి ముందర ముగ్గులు పెట్టి ఆవు పేడతో గొబ్బిళ్ళు పెట్టాలి, గొబ్బిళ్ళు పెట్టి పూజ చేయాలి. అలా చేయటం కూడా సౌభాగ్యప్రదమని, ఆరోగ్యప్రదమని కూడా చెప్తూ ఉంటారు. ముగ్గుల గురించి మనం మరొకసారి చెప్పుకుందాం. కానీ ఇక్కడ గొబ్బిళ్ళకి ప్రశస్తం ఏమిటి అంటే, ద్వాపర యుగంలో గోపికలంతా కూడా తెల్లవారుజామున లేచి కాత్యాయని వ్రతం చేశారుట. సాక్షాత్తు శ్రీకృష్ణుడే తమకి భర్తగా కావాలి అని. అందుకని కాత్యాయని వ్రతం గోపికలు చేశారు కాబట్టి ఆ గోపికలు గోమయం ఏమిటి? లక్ష్మీ స్వరూపంగా చెప్తూ ఉంటాం. గోమయాన్ని పెట్టి అక్కడ దాని చుట్టూ తిరుగుతూ ఆ గోమయానికి పూజలు చేసేవాడుట, కాత్యాయని వ్రతం చేసేవాడుట. అలా వాళ్ళు ఆ నెల రోజులు చేయటం వలన కాత్యాయని దేవి అనుగ్రహం వలన వాడికి శ్రీకృష్ణుడే భర్తగా లభించాడుట. గోపికలందరూ కూడా అలనాడు చేశాడు కాబట్టి వీటికి గొబ్బెమ్మలు అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటి మాటను చెప్తూ ఉంటారు. అందుకని ఆడపిల్లలందరూ కూడా ఈ నెల రోజులు ఇంటి ముందర ఆవు పేడతో, ఏదంటే అది పనికిరాదు సుమా, ఆవు పేడతో ఈ రోజుల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సంకర జాతి ఆవు పేడతో కూడా పనికిరాదు. నాటు ఆవు పేడను తెచ్చి దానితో గొబ్బిళ్ళు చేసి
వాటికి చక్కగా పసుపు కుంకుమ వరిపిండితో అలంకరణ చేసి ముగ్గు మధ్యలోనూ చుట్టూ కూడా అవి పెట్టి వాటికి పూజ ఎవరు చేస్తారో వారికి ఆ అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్తారు. అందుకని గొబ్బిళ్ళు పెట్టుకోవడానికి కూడా ఈ నెల రోజులు అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా చెప్తారు. ఇక్కడ పెళ్ళైనటువంటి వాళ్ళు, పెళ్ళి కాని ఆడపిల్లలు కూడా ఈ విధంగా చేయవచ్చు. సాయంత్రం పూటే కళాపి చల్లుకుని చక్కగా ఆరిన తర్వాత రంగురంగుల రంగవల్లులు పెట్టుకొని తెల్లవారుజామున ఈ గొబ్బిళ్ళు పెట్టి గొబ్బిళ్ళకి పసుపు కుంకుమ పెట్టి నమస్కారం ఎవరు చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందిట. అంటే మహాలక్ష్మి స్వరూపంగా గోమయాన్ని చెప్తాం. ఆ గోమయంలోనే మహాలక్ష్మి ఉంటుంది అంటారు. అందుకని అక్కడ నమస్కారం చేసుకుని అమ్మవారికి పూజ చేసినా కూడా వాళ్ళకి సౌభాగ్యం సిద్ధిస్తుందిట, మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందిట, మంచి భర్త లభించేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని గొబ్బిళ్ళు పెట్టుకోవడానికి కూడా ఎల్లుండి నుంచే ప్రారంభం, నెల రోజులు గొబ్బిళ్ళు పెట్టుకోవాలి. అయితే కొన్ని ప్రాంతాల వాళ్ళు మాత్రం కేవలం భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు 3 రోజులు మాత్రమే గొబ్బిళ్ళు పెడుతూ ఉంటారు. కానీ ఇది కాత్యాయని వ్రతం అలనాడు గోపికలు చేసింది కాబట్టి వాళ్ళంతా ఈ నెల రోజులు కాత్యాయని దేవిని పూజించి ఇలా గొబ్బిళ్ళు పెట్టుకునేవాడుట. అందుకని నెల రోజులు కూడా గొబ్బిళ్ళు పెట్టుకోవడానికి విశిష్టమైనటువంటి మాసంగా చెప్తారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు పేడనే ముట్టుకోవటం లేదు, అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ గోమయంలో ఉండేటువంటి ఔషధీ గుణాల వలన, మనకి దాన్ని వాసన పీల్చటం వలన, చేతితో ముట్టుకోవటం వలన మనకు ఉండేటువంటి చర్మ వ్యాధులు, మనకు ఉండేటువంటి అనేక రోగాలు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ గొబ్బిళ్ళు పెట్టిన తర్వాత రోజు వాటిని ఒక పక్కన ఆరబెట్టేసి భోగి రోజు భోగి మంటలు వేసుకోవడానికి, ఆ తర్వాత సంక్రాంతి రోజు సూర్యభగవానుడి కోసం పాలు పొంగించడానికి కూడా ఈ గొబ్బిళ్ళనే వాడతారు. ఈ గొబ్బిళ్ళన్నీ వేసి నిప్పు రాజేసి దాని మీద పాలు పొంగించి పరమాన్నం వండి సూర్యభగవానుడికి నివేదన చేస్తారు. ఆ పొగ ఇంటి చుట్టూ రావడానికి విశేషమైనటువంటిదే. ఆ పేడని అక్కడ పెట్టుకోవడం వలన, అంటే గోమయాన్ని అక్కడ పెట్టడం వలన, గొబ్బిళ్ళ రూపంలో పెట్టడం వలన కూడా ఇంట్లోకి భూత ప్రేత పిశాచాదులు రావుట, క్రిమికీటకాలు రావుట, యమదంశల వలన అపమృత్యు దోషాలు రాకుండా కూడా ఉంటాయిట. అంటే వ్యాధి నివారణ ఎక్కడ జరుగుతుందో అక్కడ రోగాలు లేకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇది బహువిధాల, ఒకవైపు ఆధ్యాత్మికంగాను, మరోవైపు వైద్యపరంగా కూడా మన ఆరోగ్యానికి అత్యంత మంచి విషయం అని చెప్పేసి, విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకని ఆడపిల్లలంతా కూడా పూజ చేయటానికి వీలు కాకుండా సరదాగా ముగ్గులు పెట్టైనా గొబ్బిళ్ళు పెట్టి నమస్కారం చేసుకోండి, మంచి జరగాలని ప్రార్థన చేయండి. ఆదిత్యాయ నమః. ఈ నామాన్ని మనం ఎందుకు చెప్తున్నామంటే, విష్ణుమూర్తి పూజకి, మహాలక్ష్మి పూజకి, కాత్యాయని పూజకి ఈ నెల రోజులు ఎంత విశిష్టమైనటువంటివో, అదేవిధంగా సూర్యోదయానికి, సూర్యుడికి నమస్కారం చేయటానికి కూడా ఈ మాసం అంతటి విశిష్టమైనటువంటిది. సైంటిఫిక్గా చూసుకున్నా కూడా ఇక్కడ ఏమిటి అంటే, సూర్యోదయ కిరణాల్లో మనకి డి విటమిన్ ఎక్కువగా ఉంటుందిట, అనేక జబ్బుల్ని మనకి నివారణ చేస్తుందిట. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తారు, స్నానం చేయకుండానే వాకింగ్కి వెడుతూ ఉంటారు. ఎందుకంటే ఎండలో వాకింగ్కి వెడితే చాలా మంచిది, సూర్యకిరణాలు పడతాయి, అదేవిధంగా వాకింగ్ వలన ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ సూర్యుడికి నమస్కారం చేయవలసిన పద్ధతి కానీ, సూర్యుడి కిరణాలకి నిలబడవలసినటువంటి తీరు కానీ అది కాదు. తెల్లవారుజామున స్నానం చేసి మనలో ఉండేటువంటి స్వేద గ్రంథుల్ని స్నానం వల్ల కడిగేసుకుంటాం కదా, వేడి నీళ్ళతో స్నానం చేయటం వల్ల స్వేద గ్రంథులన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయి. అక్కడ స్వేదం కానీ మడ్డి కానీ శరీరం మీద లేకుండా పరిశుభ్రంగా మనం ఉంటాం. మానసికంగా కూడా ప్రశాంతత ఏర్పడుతుంది స్నానం చేసిన తర్వాత. అలా స్నానం చేసి భగవంతుడికి నమస్కారం చేసుకొని, అంటే అలా చేయటం వల్ల మనలో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ ఆరా అంతా కూడా తగ్గిపోతుంది.